హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ నేను ఇక్కడ ఇంకొక రెసిపీతో వచ్చేసా. ఈ లేడీస్ ఫింగర్ చిప్స్ అనేసి చూశాను నేను చేస్తున్నా ఎలా ఉంటుందో అని. ఫస్ట్ దీంట్లో ఏం లేదండి, ఫస్ట్ లేడీస్ ఫింగర్స్ తీసుకొని వాష్ చేసుకుని దాన్ని హాఫ్ చేసుకుని దాంట్లో 4 పీసెస్ చేసుకోవాలి. బాగా సన్నగా, అంటే చిప్స్ అంటే మనకు క్రంచీగా రావాలంటే సన్నగా ఉండాలి కాబట్టి 4 పీసెస్ చేసుకున్నాను నేను. ఫాస్ట్గా ఇవి చేసేద్దాము. ఇదే నాకు అసలు కొయ్యడానికి రావట్లేదు, ఫాస్టింగ్లో మీకు అర్థం కావట్లేదు. నేను చాలా కష్టపడ్డాను దీంట్లో. మా అమ్మ వీడియో తీస్తుంది, నేను చేసే పనులన్నీ చూస్తూ ఉంది. మళ్ళీ వీడియో అయిపోయినాక ఉంటుంది నాకు. కట్ చేసేది అయిపోయిన తర్వాత ఒక బౌల్లో ఇవన్నీ పక్కన పెట్టుకుని చిల్లీ పౌడరు, కార్న్ ఫ్లోర్, సాల్ట్ ఇవన్నీ బౌల్స్లో పక్కన పెట్టుకోవాలి. జీరా పౌడర్, శనగల పిండి, జీరా పౌడర్ ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. అంటే మీ లేడీస్ ఫింగర్స్కి తగినంత పెట్టుకోండి. ఇక్కడ ఈ చిల్లీ పౌడర్ రెడ్గా ఉంది, చాలా బాగుంది, కలర్ఫుల్గానే పెట్టాను. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ తీసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి, మర్చిపోయా చెప్పడం. దీంట్లో శనగల పిండి వేస్తున్నా. ఫస్ట్ నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నా, ఆ లేడీస్ ఫింగర్స్ సరిపోయేంత. మీరు మీ లేడీస్ ఫింగర్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి వేసుకోండి. సాల్ట్ టేస్ట్కి తగినంత వేసుకోవాలి. నేను చేసిన దాంట్లో కొంచెం సాల్ట్ ఎక్కువ ఉన్నింది, మీరు చూసి వేసుకోండి. తర్వాత క్రంచ్ కోసం కార్న్ఫ్లోర్ వేస్తున్నా, కొంచెం ఉన్నా సరిపోతుంది కార్న్ఫ్లోర్ దాంట్లోకి. ఇక్కడ జీరా పౌడర్ ఫ్లేవర్ కోసం వేసాను, బాగుంటుంది అనేసి. మీరు స్కిప్ చేయొచ్చు, జీరా పౌడర్ ఏం లేదు. తర్వాత చిల్లీ పౌడర్ చూసి వేసుకోండి, మళ్ళీ కారం ఉంటే తినలేము కదా. నేను చేసిన దాంట్లో చిల్లీ పౌడర్ బాగానే ఉన్నింది, సాల్ట్ కొద్దిగా ఎక్కువ ఉన్నింది. నేను వీడియో తీసేసిన తర్వాత వాయిస్ ఇస్తున్నా కాబట్టి చెప్తున్నా టేస్ట్ చూసి. కరివేపాకు దీంట్లో వేసేసుకుంటున్నా. ఇది మా చెట్లకు ఉండేదే అండి, అప్పటికప్పుడు నేను తీసుకొని వచ్చి వాష్ చేసి ఫ్రెష్గా వేస్తున్నా, మీరు వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ స్పూన్లు ఇవన్నీ మనతో అయ్యే పని కాదనేసి నా హ్యాండ్ యూజ్ చేసేసాను. ఇప్పుడు ఇక్కడ పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని నూనె వేసుకోవాలి. అది ఫస్ట్ ఫుల్ పెట్టుకోండి మంట. అది బాగా వేడి అయిన తర్వాత తక్కువ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది బాగా వేడి అయింది, దీంట్లో అది వేస్తున్నా. ఇది వేస్తానే కొంచెం కలపాలి ఫస్ట్, లేకుంటే ఇది పకోడీ మాదిరి అయిపోతుంది, కలిసిపోతుంది, లుండలాగా ఉంటుంది. వేస్తానే దీన్ని కొంచెం విడివిడిగా చేయండి, ఎక్కువ కలపద్దు, మళ్ళీ దానికి ఉన్న మసాలా వేరు అయిపోతుంది అన్నమాట. కొంచెం కలిపేసి చిన్నగా పక్కన పెట్టేయండి దాన్ని. అంటే లో ఫ్లేమ్ పెట్టేసి డీప్ ఫ్రై చేయాలా, వదిలేసి మీ వేరే పని ఏమైనా ఉంటే చూసుకోండి. దాని తర్వాత మళ్ళీ వచ్చి చాలాసేపటికి ఒక 15 to 20 minutes తర్వాత చూడాలి దీన్ని. అప్పటి వరకు బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేస్తూ ఉండాలి, చదువు ఒక్కటే కాదు అనేసి నా అభిప్రాయం. మొన్న క్యారెట్ హల్వా చేశాను, ఇంతకుముందు బిస్కెట్స్ కూడా చేశా, అది వీడియో తీయలేకపోయాను. అవి కూడా బాగున్నాయి, మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. నెక్స్ట్ సండే ఆ వీడియో పెడతాను. ఒక 15 to 20 minutes తర్వాత వచ్చి చూసా, ఇది బాగుంది, బాగా ఫ్రై అయింది, డీప్ ఫ్రై. తీసేస్తున్నా దీన్ని నేను పక్కకు. ఒక బౌల్లో పేపర్ వేసుకొని ఇప్పుడు వీటిని దాంట్లో వేసుకుంటున్నా నేను. ఆయిల్ బాగా
ఇది చేస్తుంది కదా, అబ్జర్వ్ చేస్తుంది అనేసి పేపర్స్ వేసాను. మీరు కూడా వేసుకోండి, ఆయిల్ తక్కువ తినడమే బెస్ట్. ఇప్పుడు ఇక్కడ నేను అవి తీసేసి సెకండ్ రౌండ్ వేసా, మళ్ళీ 2 రౌండ్స్గా వేసుకున్నా, బాగా ఫ్రై అవుతాయి అనేసి. విడివిడిగా వేస్తానే ఫస్ట్ కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఫ్రై అయిపోయింది, నేను ఆఫ్ చేసేసా స్టవ్, అన్నీ పక్కన పెట్టుకున్నా. ఇవైతే నిజంగా చెప్తున్నా చాలా బాగున్నాయి, నిజంగా ట్రై చేయండి ఒక్కసారి, బాగున్నాయి నిజంగా, క్రంచీగా బాగున్నాయి. ఓకే గాయస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.